మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు అడ్డుకట్ట వేయాలంటే స్వీయ రక్షణ చర్యలకు ప్రాధాన్యం ఇవ్వాలని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ డీకేడబ్ల్యూ కాలేజీలో ఏర్పాటు చేసిన శిక్షణ అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వసంతలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డీకేడబ్ల్యూ కాలేజీలో 3 రోజుల పాటు ఈ అవగాహన కార్యక్రమం జరుగుతుంది. జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్, మాజీ జిల్లా ఎస్పీ ప్రస్తుత డీఐజీ రమణకుమార్ కూడా విద్యార్థినులకు విలువైన సూచనలు చేశారు. మహిళలు ఫిర్యాదు చేయడం కోసం ప్రత్యేక మొబైల్ నంబర్ 9494626644ను కేటాయించామని చెప్పారు ఎస్పీ. మానసికంగా, శారీరకంగా మహిళలు బలంగా ఉండాలని కోరారు వక్తలు. తర్వాత మన పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా ప్రత్యేకంగా ఇలాంటి మహిళలకు సంబంధించిన ఇష్యూస్ మీద, పిల్లలకు సంబంధించిన ఇష్యూస్ మీద కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కోసం ఒక నంబర్ వచ్చేసి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అది కూడా మీరు నోట్ చేసుకోవచ్చు. 9494626644 9494626644 ఈ నంబర్ వచ్చేసి 24 గంటలు కూడా యాక్టివ్గా ఉంటుంది. ఈ సెల్ఫ్ డిఫెన్స్ టు ది గర్ల్స్ చాలా ముఖ్యమమ్మా. నాకు ఒకటి గుర్తుకొచ్చింది. 1990s అరక్ క్యాస్ట్రేషన్కి యాంటీ అరక్ క్యాస్ట్రేషన్ జరిగింది. రాష్ట్రంలో మొట్టమొదట మన నెల్లూరు జిల్లా మహిళ రోసమ్మ గారు మొదలుపెట్టి దాంట్లో ఒక విజయం సాధించి మంచి ఘనత పొందారు. అదేవిధంగా ఈసారి ఇప్పుడు ఆడపిల్లలందరికీ కూడా ఈ సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ బాగా నేర్చుకొని మీ డీకేడబ్ల్యూ కాలేజ్ పిల్లలంతా కూడా మీరు ఈ ఉద్యమానికి నాంది పలకాలనేసి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఎన్ని ఉద్యమాలు చేసినా, ఎన్ని కఠినమైన చట్టాలు తీసుకొచ్చినా, దాదాపు లాస్ట్ ఇయర్ భారతదేశం అంతా కూడా ఏకతాట మీద తీసుకొచ్చి ఒక పెద్ద ఉద్యమం చేసిన నెక్స్ట్ రోజు కూడా అనేక రకాల ఇవి కూడా చూడటం జరిగింది. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఎవరూ ఎవరికి సహాయం చేయరు, మనకి మనమే సహాయం చేసుకోవాలి, మనమే బలంగా ఉండాలి. ఎవరో వచ్చి ఆపద వచ్చినప్పుడు నాకెవరో వచ్చి సహాయం చేస్తారు, నాకెవరో వచ్చి చేస్తారు అనే దానికన్నా మనం మెంటల్ గా ఎంత స్ట్రాంగ్ ఉండాలో ఫిజికల్ గా కూడా అంత స్ట్రెంగ్ గా ఉన్నప్పుడు తప్పకుండా మీకు ఆ ధైర్యం. ఈ రోజు సమాజం ఉండే పరిస్థితుల్లో అన్నిట్లో కూడా మహిళలకి రిజర్వేషన్ సౌకర్యం ఉంది, అన్నిట్లో కూడా మహిళలు ముందంజలో ఉన్నారు, అన్నిట్లో కూడా ముందుకు పోయే పరిస్థితుల్లో మీరు మహిళలని చెప్పని వివక్ష ప్రదర్శించే ముందు, ఆ యొక్క గర్భస్థలో ఉన్నటువంటి ఆడబిడ్డని విచ్ఛిన్నం చేసే ముందు ఒక్కసారి బిడ్డ మాటలు వినండి. ఆ బిడ్డ మీ గర్భంలో చేరి అమ్మా నన్ను చంపొద్దు, నేను కలెక్టర్ని అవుతా, నేను ఎస్పీని అవుతా, లేదా ఒక సానియా మిర్జాన్ అవుతా, ఒక పీటీ ఉషా అవుతా, ఒక కల్పనా చావ్లా అవుతా, ఒక ఇందిరాగాంధీని అవుతా, ఒక మమతా బెనర్జీ అవుతా అని ఆ బిడ్డ మాటల్ని ఒక్కసారి మీరు విన్నట్లయితే ఆ బిడ్డను ఏమీ చేయలేదమ్మా. కాబట్టి మహిళలే ఏదైనా ఇబ్బంది పెట్టే అలాంటి పరిస్థితి మారాలని చెప్పని, రెండోది ఏంటంటే మీరందరూ కూడా ఇందాకే సోదరుడు అని చెప్పినట్టు ధైర్యంగా ముందుకు సాగినట్లయితే మిమ్మల్ని ఎవరో ఏమీ చేయలేరమ్మా. అంటే ఖచ్చితంగా భారతదేశంలో మంచి చట్టాలు ఉన్నాయి, మంచి అధికారులు ఉన్నారు. కానీ ఆ చట్టాలు, అధికారులు ఒక సంఘటన జరిగినప్పుడు మీరంతా ఇళ్ళలో వచ్చే విధంగా కాకుండా మీకు మీరుగా ఒక స్వామితో ధైర్యంతో ముందడుగు వేస్తే మీ జోలికి ఎవరో వచ్చే పరిస్థితి ఉండదమ్మా. తప్పకుండా మీరు శక్తివంతంగా తయారు కావాలని చెప్పని కార్యక్రమంలో సెల్ఫ్ డిఫెన్స్పై మహిళలకు అవగాహన కల్పించారు నిపుణులు. అతిథులకు మెమంటోలు అందించారు చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకురాలు వసంతలక్ష్మి.